నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సచివాలయంలో నేడే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 1,00,000 మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు. ట్యాంక్బండ్ వద్ద ఘనంగా ప్రజాపాలన సంబరాలు. రాత్రి బాణాసంచా, డ్రోన్ షో, తమన్ సంగీత కచేరీ. అసెంబ్లీ సమావేశాల వేళ అస్త్రశస్త్రాలతో సిద్దమవుతోన్న విపక్షాలు. ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార పక్షం సన్నద్దం. ఢిల్లీలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. విద్యార్థులను ఇళ్లకు పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. సిరియాలో భారతీయులు క్షేమంగా ఉన్నారన్న కేంద్రం. రాయబార కార్యాలయం కార్యకలాపాలు కొనసాగిస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ప్రేమించలేదని ఇంటర్ చదువుతున్న బాలికపై పెట్రోల్ పోసి బాలుడు నిప్పంటించాడు. ఘటనలో బాలిక చనిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ని అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి, ఘటన ఎప్పుడు జరిగింది? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో అవ్వాతాతల దగ్గర ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి బాలిక వారి దగ్గరే ఉంటూ పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే సపరేట్ రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఆ అమ్మాయి చదువుకుంటుంది, అక్కడే ఉంటుంది. పక్కనే ఆ రూమ్ నానుకొని మరో రూమ్ లో అవ్వ తాత ఉంటారు. అయితే ఈ బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆ బాలుడిది కొలిమిగుండ్లుగా చెప్తున్నారు. ఈ బాలుడు ఇంట్లోకి రూమ్ లోకి చొరబడి బాలిక అరవకుండా మొదట నోట్లో గుడ్డలు కుక్కి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా చెప్తున్నారు. అయితే ఆ బాలిక గట్టిగా కేకలు వేయలేని పరిస్థితి. అయితే ఏదో జరుగుతుందని అనుమానం వచ్చినటువంటి స్థానికులు వెంటనే గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈలోగా బాలిక మంటల్లో ఉంది. అయితే బాలుడు కూడా తాను బాలికకు నిప్పంటించిన తర్వాత తాను కూడా నిప్పు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆవేశం తట్టుకోలేక స్థానికులు, బంధువులు బాలుడిని కూడా దేహశుద్ధి చేశారు. వెంటనే కర్నూలు సర్వజన వైద్యశాలకు బాలుడిని తరలించారు. ఈ మంటల్లో చిక్కుకొని బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ బాలుడు ఎందుకు ఇట్లా చేశాడు ఏంటి అనేది ఆరాధిస్తున్నారు. అయితే మనకు తెలుస్తున్న దాని ప్రకారం కొంతకాలంగా బాలుడు ఆ బాలిక వెంట పడుతున్నాడు, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ బాలుడు గదిలోకి చొరబడే అంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, బాలిక అలో చేసిందా, లేకపోతే వీరిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అనే రకరకాల వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ పేరుతోనే ఈ బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనేది మాత్రం ప్రస్తుతానికి మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరు పట్టణంలో ఒక రకమైనటువంటి ఇట్లాంటి ఘటన జరగడం అనేది చాలా దారుణంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడు కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కొట్టారు. నిప్పు అంటించుకొని తాను కూడా గాయాల పాలైనారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్యామ్. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్లో వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమి, సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించేదానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈవేళకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో ఆమె అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె
పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ ఆధ్వర్యంలో పెద్ద అంటే 79 కిలోల కేకును కట్ చేసేదానికి కూడా ఇక్కడ గాంధీ భవన్లో సిద్ధంగా ఉంచారు. మనం చూస్తున్నాము. 79 ఏంటంటే 75 ఏళ్ళు పూర్తి అయిపోయి 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కేక్ కట్ చేసి గ్రాండ్గా చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చి ఈ కేక్ కట్ చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడేదానికి విహెచ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇంత పెద్ద కేక్ తెప్పించారు, అసలు ఏంటి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? చూడండి, సోనియా గాంధీకి ఎన్ని బర్త్డే చేసినా తక్కువనే. ఎందుకంటే ఆమె ఇచ్చిన మాట 1200 మంది పిల్లలు త్యాగం చేస్తే తప్పనిసరిగా నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదే కేసీఆర్ ఏమన్నాడు, ఏ దినం తెలంగాణ ఇస్తే అమ్మ నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు. హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, అది చేయలే. ఇవాళ సోనియా గాంధీని కూడా మర్చిపోయిండు. కనుక ఇవాళ జనానికి తెలవాలి, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ సతీమణిగా ఆమె ఎప్పుడు ఆ కుటుంబమే అటువంటిది. ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కల్చర్ వారిది. కనుక ఆమెది ఇవాళ జన్మదినం చేసి, అదేవిధంగా సంవత్సరం అంటే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ సెలబ్రేషన్ కూడా ఇచ్చిన వాగ్దానాలు సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ కానీ, రైతుల ఇష్యూ కానీ అంచెలంచెలుగా అన్నీ రేవంత్ రెడ్డి పూర్తి చేస్తున్నాడు. కానీ కొంత అపోజిషన్ వాళ్ళకి ఏంటంటే 10 ఏళ్ళ నుండి వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రజలకు తెలుసు, అన్ని వాగ్దానాలు బస్సు మొదలు పెడితే, గ్యాస్ మొదలు పెడితే, రైతులు మొదలు పెడితే అన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. అదే ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో అమ్మ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. మీరు 10 కాలాల పాటు ఉండి తెలంగాణను మీరు కేంద్రంలో వచ్చేసారి గారు కూడా మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ఆయనకు ఒక్కటే ఆలోచన వచ్చింది, ఈ దేశంలో 10% వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, 90% వాళ్ళు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అది మొదలు ఈ దిక్సూచిగా తెలంగాణ ముందు నిలబడ్డది. ఎందుకంటే ఆల్రెడీ కులగణన జరుగుతూనే ఉంది, 90% అయిపోయింది, ఇంకొక 10% ఉంది. ఇది దేశం మొత్తంలో కూడా జరగాలి. దానికి ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న పరిస్థితులు, జన్మదిన వేడుకల సందర్భంగా 79 కిలోల బరువున్న కేకును ఇక్కడ కట్ చేసడానికి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూస్తున్నాము, మెగా క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు. మనతో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఈ జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు చాలా పెద్ద ఎత్తున జరపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏ విధంగానైతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినరో డిసెంబర్ 9th రోజు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తా అన్నారు. ఈరోజు సాయంత్రం ఆవిష్కరించబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం తెలంగాణ తల్లి పెట్టుకునే అవకాశం వచ్చిందంటే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ప్రసాదించింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు బహుకరించబోతున్నారు. ఎందుకనంటే 60 ఏళ్ళ మన కళని సహకరించింది సోనియా గాంధీ గారు. కాబట్టి ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఆమెను తెలంగాణ తల్లి లేకనే మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది శివసేన రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు, ఏమేమి ఏర్పాటు చేశారు? మెడికల్ క్యాంప్ దాదాపు ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సోనియా గాంధీ అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి ఒక తల్లితో సమానంగా భావిస్తారు అందరు కూడా. కాబట్టి అటువంటి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 500 మంది దాకా ఈరోజు బ్లడ్ క్యాంపు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేసినాం. దాంతోపాటు కేక్ కటింగ్స్తో పాటు ఇంకోటి చాలా మటుకు హాస్పిటల్స్లో కానీ ఫ్రూట్స్ అండ్ పండ్లు వంచడం అన్ని కార్యక్రమాలు ఈరోజు తెలంగాణలో సోనియా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదకి ఈరోజు ఆవిష్కరించబోతున్నాం. తెలంగాణలో తల్లి సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు అంబరాన్ ఉండబోతున్నాయి. ఇది చైర్మన్ ఎంపీ గారు చెప్పండి, అసలు సోనియా గాంధీ బర్త్డే రోజున తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకని? యావత్ తెలంగాణ మొత్తం తెలుసు. ఈరోజు తెలంగాణలో
తెలంగాణ వచ్చిందంటే అది కేవలం మా నాయకురాలు సోనియా గాంధీ గారి వల్ల. ఆ రోజు ఎంతోమంది వద్దన్న, ఎంతోమంది అడ్డుకున్న ప్రయత్నం చేసినా కూడా కేవలం ఇచ్చిన మాట పైన నిలబడాలి. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్న ఒక ఉద్దేశంతో, తెలంగాణకు నిజంగా కూడా అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఒక మహాతల్లి ఇచ్చిన తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా ఆమె వేడుకలు జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కనుక మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున, ఎన్ఎస్ఏ తరఫున, అందరి తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గాంధీ భవన్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో, ఎందుకంటే అధికారంలో ఉన్న కనుక ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వేడుకలు ఏర్పాటు చేసి వేడుకల్లో అందరూ కూడా పాల్గొనడానికి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా నిజమైన తెలంగాణ. ఈరోజు ప్రజల పాలనలో ఏదైతే నడుస్తుందో అదే నిజమైన తెలంగాణ. ఈ తెలంగాణ గురించే తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అందరూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగాలి, వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉండాలని కూడా ఒక ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ మహాతల్లికి మేము అందరం కూడా తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా ఆదేశించారు. ఇక్కడ గాంధీ భవన్లో ఈ జన్మదిన వేడుకలకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు చూస్తున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నాడు. సాయి, చెప్పండి అసలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణ తల్లి రూపురేఖలు, విగ్రహ ఏర్పాటుపై ఉదయం అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా తమన్ సంగీత ప్రదర్శనతో పాటు భారీ బాణసంచా, డ్రోన్ షో నిర్వహించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్ని నేడు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. కొత్త రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం సిద్దమైంది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ టి గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయగా, ప్రముఖ శిల్ప కళాకారుడు ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. అభయహస్తం, బిగించిన కొంగు, చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా, బిగించిన పిడికిళ్లు, చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో 3 అడుగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్దమైంది. సుమారు నెలన్నర రోజులు దాదాపు 100 మంది కళాకారులు సుమారు 8,000 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో విగ్రహం ఎదురుగా రోడ్డుపై మూసేసిన గేటు వరకు వాటర్ ఫౌంటైన్, చుట్టుపక్కల పచ్చటి బయళ్లు, లైటింగ్ సిద్ధం చేశారు. ఉదయం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నారు. తెలంగాణ తల్లి రూపం, విగ్రహంపై వివరించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ప్రాంగణంలో విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మహిళలు కార్యక్రమానికి రానున్నారు. విగ్రహ రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డితో పాటు జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందశ్రీని వేదికపై సీఎం సత్కరిస్తారు. తెలంగాణ కవులు బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్తో పాటు గద్దర్ కుటుంబాన్ని సత్కరించనున్నారు. ఆవిష్కరణ సభ కోసం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు చేసింది. విగ్రహం పక్కన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సుమారు 150 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. విగ్రహానికి మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభ తర్వాత భారీగా బాణసంచా, డ్రోన్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానంలో రాత్రి 7 గంటలకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బిర్యానీ, చాట్, ఐస్ క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజీల వద్ద ఇవాళ కూడా సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలన్నీ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. 3 రోజుల పాటు విభిన్న ఆకర్షణీయ లైట్లతో ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలనా విజయోత్సవాలు హుషారుగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా హుస్సేన్ సాగర్ వద్ద ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 9 సూర్యకిరణ్ విమానాల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి ట్యాంక్ బండ్పై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జోరుగా హుషారుగా సాగుతున్నాయి. ఆకాశంలో కళ్లు చెదిరేలా విమానాల విన్యాసాలు, నేలపై జనం కేరింతలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరం హోరెత్తింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఏరోబాటిక్ ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన నగరవాసులను అమితంగా ఆకర్షించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా 9 విమానాలతో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్లు గగురు పొడిచేలా సాగాయి. దాదాపు 25 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి తిలకించారు. సాయంత్రం హెచ్ఎండిఏ మైదానంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంగీత కార్యక్రమానికి సభాపతి గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలను ఆస్వాదించారు. భారీగా వచ్చిన జనం పాటలకు ఉర్రూతలూగారు. ఆద్యంతం అలరించిన రాహుల్ సిప్లిగంజ్ ను సీఎం, ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి అంజలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై ప్రజాపాలన ఏడాది సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని తెలిపేలా వివిధ రకాల స్టాళ్లు కొలువుదీరాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలనా విజయోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ ప్రాంతంలో 100కు పైగా వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో వివిధ రకాల వస్తువులు, మహిళా స్వశక్తి గ్రూపులు తయారు చేసిన జనపనార సంచులు, తినుబండారాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు బంగారు ఆభరణాలు, వివిధ రకాల దుస్తులు కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ వంటకాల్ని ప్రదర్శిస్తూ ఫుడ్ స్టాళ్లను సైతం ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న కళను ప్రజలకు తెలియజేసేందుకు ఇదొక చక్కటి అవకాశమని స్టాళ్ల యజమానులు చెప్తున్నారు. ఇక్కడ పెట్టడం కారణం కూడా మెక్మ వాళ్ళు పిలిచారు. మనకు మార్కెటింగ్ అవుతుంది, 4 జనాలకు తెలుస్తుంది. గవర్నమెంట్ త్రూ ద్వారా మనకు కూడా హెల్ప్ అవుతుంది. వాట్సాప్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకు 4 పరిచయం అయితే వాళ్ళు మనకు పరిచయాలు అయితే పెరుగుతాయి అన్నట్లు మనం ఇక్కడ పెట్టడం. ఆల్రెడీ సగం సేల్ అయినండి. ఈరోజు మనకు మార్కెటింగ్ కూడా బాగుంది. ఈ విదేశాల్లో భాగం అవ్వడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అండ్ తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ప్రజాపాలన చాలా చాలా సంతోషకరంగా మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తించి నిన్నటికి నిన్న ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా స్టాల్ పెట్టడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ఆపర్చునిటీ మాకు రావడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు పొదుపు సంఘం నుంచి వచ్చిందండి. బిజినెస్ పరంగా యూస్ఫుల్ కదా మేడం, ఇలా ఫ్రీ స్టాల్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయటం కూడా మాకు పొదుపు. సో ఆ రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు, చెరియాల పెయింటింగ్, మాస్కులు కానీ, లాకర్వేర్ బ్యాంగిల్స్ కానీ, అట్లా మన తెలంగాణలో ఉన్న క్రాఫ్ట్స్తో పాటు ఇతర స్టేట్స్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ని కూడా మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. మన దగ్గర ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయండి. అండ్ ఇంకోటి, దీనికి వాడిన ప్రతి ఒక్క కలర్ కానీ ఏదైనా కూడా మొత్తం నేచురల్ కలర్ ఉంటుంది, కెమికల్ కలర్ అనేది ఉండదు. ఫుడ్ స్టాళ్లు, హస్తకళలు, చేనేత వస్త్రాలు ఒకే చోట దొరకడం కాస్త కష్టమే. అవన్నీ ఒకే చోట ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజే తెలిసింది. యాక్చువల్గా ట్యాంక్ బండ్ ఇటు వస్తున్నా చూసుకుంటా ఉంటే తెలిసింది ఇటు చేస్తున్నారని. సెలబ్రేషన్స్ పరంగా ఎన్నో బాగున్నాయి ఏర్పాటు చేయడం. గవర్నమెంట్ విజయోత్సవాలు చేస్తున్న సందర్భంగా ఈ ట్యాంక్ బండ్కి వచ్చాను. ఇక్కడ ఎయిర్ షో అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి అది చూడడానికి మాకు ఇంట్రెస్ట్ గా ఉంది. దానికోసం అనేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము. ఈ రోజు సండే కాబట్టి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది అనేసి ఏరియాకి వచ్చామండి. సెక్రటరీ పరిధి అంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క విజయోత్సవాలు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. ప్రజాపాలన, సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజల్ని స్టాళ్లలో వస్తువులు కట్టిపడేస్తున్నాయి. కొనుగోలుదారులతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. తెలంగాణ అమరవీరులు ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం గత 10 ఏళ్లలో నెరవేరలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. వనపర్తి జిల్లాలో 136 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, గత ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన వ్యక్తి దర్శన భాగ్యం సొంత పార్టీ వాళ్ళకే లభించేది కాదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని జూపల్లి పేర్కొన్నారు. ఇలా గొప్పగా మేము కట్టించిన సెక్రటరీ చెప్పినటువంటి కేసీఆర్ ఆ సెక్రటేరియట్కు శాసనసభ్యులకు ప్రవేశం లేకపోయింది. ఈరోజు సెక్రటేరియట్లో వందలాది మంది కాదు వేలాది మంది వాళ్ళ యొక్క సమస్యల పట్ల మంత్రుల్ని అధికారులను డైరెక్ట్గా తెలుసుకుంటారు. వనపర్తి జిల్లా కావడానికి సంపూర్ణ సహకారం చేశారు. ఆ రోజున కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన 3 మండలాలు ఇవ్వకపోతే నాగపల్లి కలిపి ఉంటే జిల్లా అయ్యేది కాదు. నేను సహకరించి ఆనాడు జిల్లాను ఏర్పాటు చేసిన పాత్రలో ఒక లబ్ధి జరగాలన్నది ఒక తాపత్రయం తప్ప ఏ మాటల్లో ఏ మాటలు కూడా నిజాయితీ లేదు. ఏం చెప్పడం కాదు, వనపర్తి ప్రజలే గుర్తించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ భాగస్వామి అయిన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థియేటర్కు మరో 6 భాగస్వాములుండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పలు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపులు వచ్చిన పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్తో సోదాలు చేస్తున్నారు. ముందస్తుగా విద్యార్థులను పాఠశాల నుంచి ఇళ్లకు పంపించేశారు. ప్రస్తుతం పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి.